ప్రభునామ స్తోత్రాలు. మార్చి 4th మండే వాగ్దానము డ్యూటరానమీ 33:27, ద్వితీయోపదేశ కాండము 33:27. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. ద ఎటర్నల్ గాడ్స్ యువర్ రెఫ్యూజ్. అనాది పరమేశ్వర్ తేరా గృహదాం హై. సోదరి సోదరుడా, మన దేవుడు శాశ్వతుడు. మన తల్లిదండ్రులు శాశ్వతం కాదు, మన బంధువులు శాశ్వతం కాదు, మన స్నేహితులు శాశ్వతం కాదు. దేవుడు శాశ్వత కాలం ఉండేవాడు. ఆ దేవుడు నీకు ఈ దినమంతా తోడుగా ఉండాలి. ఎక్సడస్ 15:18, నిర్గమకాండము 15వ అధ్యాయము 18. యెహోవా నిరంతరము ఏలువాడు. ఆయన మన జీవితాలను, మన కుటుంబాలను, మన సంఘాలను ఏలాల. ఆయన ఏలేదానికి మనం ఒప్పుకోవాలి. యెషయా గ్రంథములో 40వ అధ్యాయములో 28 భూదిగంతమును సృజించిన యెహోవా ఎలాంటి వాడో, నిత్యుడగు దేవుడో. ఆయన నిత్యముండే దేవుడు. యెషయా 57:15 మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు మన దేవుడు. ఆయన ఘనుడండి, మహోన్నతుడు, మోస్ట్ హై గాడ్, మహోన్నతుడు. ఆయన పరిశుద్ధుడు. పరలోకములో కోటాను కోట్ల దూతలు రాత్రింబగలు పరిశుద్ధుడు 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 పొగడు. నిత్య నివాసి. ఆయన నిత్యము ఉండేవాడండి, ఎటర్నల్ గాడ్. ఆయన నిత్యముండి మనం నడిపించేవాడు. 9వ కీర్తనలో 9వ వచనంలో నలిగిన వారికి తాను మహాదుర్గం. సోదరి సోదరుడా, నలిగిపోతున్నావా? అయితే దుర్గమైన దేవుడు నీకు తోడుగాను. ఆపత్కాలములో వారికి నీకు ఆపదొస్తే ప్రభు దగ్గరికి రా, ఆయన ఆదుకుంటాడు. 84వ కీర్తన 1 సైన్యములకు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. దేవుని సన్నిధిలో గడిపే సమయము చాలా ప్రాముఖ్యమండి. 90వ కీర్తనలో 1వ వచనం, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. 91:9 నీవు మహోన్నత దేవుని నీకు నివాసస్థలముగా చేసుకొని ఉన్నావు. సోదరి సోదరులారా, యూట్యూబ్ ద్వారా వింటున్న వారులారా, ఆయనను మీకు నివాస స్థలముగా చేసుకొనండి. ఈ దినమంతా దేవుడు మిమ్మల్ని కాచి కాపాడునుగాక ప్రార్థిస్తాం. ప్రభువా, వింటున్న శ్రోతలందరినీ దీవించండి, వారి అక్కలని కృపలు తీర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.